సోమరిపోతుకు వర్తమానం లేదు, భవిష్యత్తు కూడా ఉండదు. అతి సౌందర్యం సీతను అపహరించింది, అతి అహం రావణుడిని చంపింది, మరియు అతి దానగుణం రాజాబలిని తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. కాబట్టి ఏదైనా అతిగా ఉండకూడదు. గుడ్డివాడికి అద్దం ఎంత ఉపయోగమో మూర్ఖుడికి పుస్తకం అంతే ఉపయోగం. విద్య లేని వాడి జీవితం కుక్క తోక లాంటిది. అది దాని వెనక భాగాన్ని దాచలేదు, పురుగుల నుండి కాపాడలేదు. వజ్రాన్ని కాలి దగ్గర ఉంచి గాజు ముక్కను తలపై పెట్టినంత మాత్రాన ఆ వజ్రం విలువ తగ్గిపోదు. ఆడదాని అందం, యవ్వనం ఈ లోకంలోనే అతిపెద్ద ఆయుధాలు. నక్షత్రాలు ఎన్ని ఉన్నా చీకటిని ఛేదించేది చంద్రుడు మాత్రమే. విజయం అనేది అదృష్టానికి సంబంధించినది కాదు, బాగా ఆలోచించి చేసే చర్య యొక్క ఫలితము. నీతో ఉండడానికి ఒక దుర్మార్గుడు, ఒక పాము మధ్య ఒకరిని ఎంచుకోవాల్సి వస్తే పామునే ఎంచుకో. పాము తన ఆత్మరక్షణ కోసం మాత్రమే నిన్ను కాటు వేస్తుంది, కానీ దుర్మార్గుడికి ఎలాంటి కారణం అవసరం లేదు. ప్రతి స్నేహం వెనుక ఏదో ఒక స్వార్థం ఉంటుంది. స్వార్థం లేనిదే స్నేహం ఉండదు. ఇది ఒక చేదు నిజం. సమతుల్యమైన మనసుతో సమానమైన కాఠిన్యం లేదు, సంతృప్తితో సమానమైన ఆనందం లేదు, అత్యాశకు మించిన రోగం లేదు, దయకు మించిన ధర్మం లేదు. పాము, రాజు, పులి, కందిరిగ, పసికందు, ఇతరులకు చెందిన కుక్క మరియు మూర్ఖుడు ఈ 7 నిద్రపోతున్నప్పుడు గెలకూడదు. ఈ భూమిపై 3 రత్నాలు ఉన్నాయి: ఆహారం, నీరు మరియు రమ్యమైన పదాలు. విజయానికి చర్య అవసరం, చర్యకు చొరవ అవసరం. డబ్బు ఇచ్చి అత్యాశపరుణ్ణి, ముడుచుకొని అహంకారిని, ఏకీభవించి మూర్ఖుడిని నువ్వు గెలవగలవు, కానీ పండితుడిని సత్యంతో మాత్రమే గెలవగలవు. పుస్తకాలకు పరిమితమైన జ్ఞానం, ఇతరుల ఆధీనంలో ఉన్న సంపద అమలు చేయడానికి పనికిరావు. నువ్వు ఒక పని ప్రారంభించే ముందు ఎల్లప్పుడూ 3 ప్రశ్నలు అడుగు. నేను ఇది ఎందుకు చేస్తున్నాను? దీని ఫలితం ఎలా ఉండవచ్చు? దీనితో విజయం సాధ్యమా? లోతుగా ఆలోచించు. ఆచరణ లేక జ్ఞానం పోతుంది, అజ్ఞానం వల్ల మనిషి పోతాడు. అధిపతి లేక సైన్యం పోతుంది, భర్త లేక ఆడది పోతుంది. కాలం మనిషిని పరిపూర్ణం చేస్తుంది, అలాగే నాశనం కూడా చేస్తుంది. ఒక వ్యక్తి తన యోగ్యతతో గొప్పవాడవుతాడు. ఉన్నతాసనాన్ని ఆక్రమించడం ద్వారా కాదు. శిఖరంపై కూర్చున్నంత మాత్రాన గాడిదను గ్రద్ద అని పిలుస్తామా? యోచన చేయడంలో విఫలమవ్వడం. నువ్వు విఫలమవ్వడానికి యోచన చేసినట్టే. ప్రతి ప్రభావిత ప్రదర్శన సమగ్ర తయారీతోనే చేయబడుతుంది. దేవుడు విగ్రహాలలో కాదు, నీ భావాలలోనే ఉంటాడు. ఆత్మే నీ దేవాలయం. సంపద, స్నేహితుడు, భార్య, రాజ్యం పోతే మళ్ళీ తెచ్చుకోవచ్చు, కానీ ఈ దేహం పోగొట్టుకుంటే మళ్ళీ రాదు. మనిషి ఒంటరిగా జన్మిస్తాడు, ఒంటరిగా మరణిస్తాడు. తన కర్మ యొక్క పరిణామాలను మంచిదైనా చెడ్డదైనా ఒంటరిగానే అనుభవిస్తాడు. ప్రాణ నష్టం ఒక క్షణం దుఃఖాన్ని కలిగిస్తుంది, కానీ అవమానం జీవితాంతం ప్రతిరోజు దుఃఖాన్ని కలిగిస్తుంది.